ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి లాస్ట్ వీక్ అంటే లాస్ట్ సాటర్డే మేము అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాము. సో హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాము, ఎవరెవరు వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము, అండ్ అక్కడ ఏం చూసాము, మళ్ళీ తిరిగి ఎలా వచ్చాము, ఇవన్నీ విశేషాలు కూడా వీడియోలో అయితే చూసేయండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ప్లీజ్ మన కొత్త ఛానల్ ఇక్కడ ఇస్తున్నాను, ఐడి 97 లైఫ్ స్టైల్. సో దాంట్లో నా డైలీ బ్లాగ్స్ వస్తుంటాయి, ప్రాంక్ వీడియోస్ వస్తుంటాయి. సో ప్లీజ్ అందరు కూడా ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. వారానికి ఒక 2 వీడియోలు మాత్రమే పెడతాను, ఎక్కువ వీడియోస్ పెట్టి మిమ్మల్ని విసికించను కూడా. సో ప్లీజ్ అందరూ ఆ ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఛానల్ లింక్ ఛానల్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. సో ప్లీజ్ ఈ వీడియోని ముందుగానే అందరూ లైక్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు వెళ్ళి చూసేయండి. సో మేము సాటర్డే నైట్ తెనాలి నుంచి సికింద్రాబాద్కి అయితే వెళ్ళాము. సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీకి వెళ్ళాలంటే శంషాబాద్ వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి, అలా పెద్ద పని అని చెప్పేసి మేము డైరెక్ట్గా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో మనకి వెళ్ళే దారిలోనే ట్యాంక్ బండ్, ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ, ఇంకా న్యూ సెక్రటేరియట్, ఇవన్నీ కూడా అయితే కనిపిస్తాయి కదా. సో ఎవరెవరు వెళ్ళామంటే నేను, మా ఆడబిడ్డ వల్ల 2 పిల్లలు, మా హస్బెండ్, మేము 4 అయితే వెళ్ళాము. అండ్ కొంచెం లగేజ్ కూడా ఉంది, పిల్లలు ఉన్నారు. అండ్ అది కాక పొద్దున్నే అనమాట. పొద్దున్నే అంటే మరీ అంత పొద్దున్నే ఏం కాదు, 7 ఆ టైం అయింది. ఇక చాలా అంటే చాలా టైం జర్నీ చేసిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీకి అయితే వచ్చేసాము. సో ఈ క్యాబ్ ఏంటంటే మేము ఓన్లీ డ్రాపింగ్ వరకే మాట్లాడుకున్నాం కాబట్టి క్యాబ్ బయట ఆగిపోద్ది. మీకు రైట్ సైడ్లో ఒక వెహికల్ కనిపించింది, ఇప్పుడు మేము ఎక్కాము. ఆ వెహికల్ ఎక్కితే బయట నుంచి లోపలికి అయితే తీసుకెళ్తుంది అనమాట. అండ్ ఈ క్యాబ్ ఫుల్ అయిన దాకా బయటనే ఉంటుంది. ఇంకా చాలామంది అయితే వస్తూ ఉన్నారు. సో బయట సెక్యూరిటీ ఉండి అందరినీ వెహికల్ అయితే ఎక్కిస్తూ ఉన్నాడనమాట. సో మేము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి నడవడానికి చాలా అంటే చాలా ఉంటుంది. మీరు లాస్ట్ టైం స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ వీడియో చూసారో లేదో నాకు తెలీదు. ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్లో దాన్ని ఇస్తాను, తప్పకుండా చూడండి. అప్పుడు ఫుల్ వీడియో తీసాను, ఇప్పుడు లైట్గా తీస్తున్నాను. ఎందుకు వచ్చాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేనైతే చెప్తాను. చాలా దూరం ఉంటుంది అనమాట నడవాలంటే లోపలికి. నడిచి వెళ్ళలేము, అంటే ఎవరైనా కుర్రోళ్ళమైనా ముసలోళ్ళమైనా ఎవరైనా వెళ్ళలేము. చూసారు కదా, క్యాబ్ అయితే ఫుల్ అయింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట లోపలికి. 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. 1/2 కిలోమీటర్ కూడా కాదు, 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. సో అంత దూరం వరకు మనల్ని వ్యాన్లో ఎక్కించుకొని అయితే వాళ్ళే తీసుకొని వెళ్తారు. మీకు ఈ సైడ్స్లో ట్రీస్ చూపిస్తున్నాను చూసారా, పెద్ద పెద్ద శివలింగాల్లాగా. రమణేశ్వరంలో శివలింగాలు చూసాం కదా, అలా అయితే ఉన్నాయి. నాకు భలే నచ్చింది. అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం ఇంత ఎంజాయ్ చేసినట్టు నాకు అనిపించలేదు. ఇదిగోండి, ఇదే మన రామానుజ స్టాచ్యూ అనమాట. చాలా దూరంలో ఉంది. బయట నుండి చూస్తేనే చాలా దూరం ఉంది, లోపలికి వచ్చిన తర్వాత కూడా చూస్తే ఇంకా చాలా అంటే చాలా దూరం ఉంది. చాలామంది ఓన్ వెహికల్స్తో వచ్చారనమాట, కార్లు వేసుకొని. ఇంకా ఎక్కువ మంది ఉంటే వ్యాన్లు అలా మాట్లాడుకొని అయితే వచ్చారు. ఇక్కడ ఈవెంట్కి అంతా చైర్స్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరు చాలామంది వచ్చినట్టున్నారు. అండ్ చాలామంది జనాలు కూడా వచ్చి అప్పుడే కూర్చున్నారు కూడా. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అలా అవుతుందన్నమాట. ఇంకా మేము నైటే బయలుదేరాం కాబట్టి ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ ఉంది అని చెప్పారు. సో అందుకనే మేమైతే ఇంకా ఇక్కడ దిగేసి వెంటనే ఫ్రెష్ అయ్యేది ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్ళి, అక్కడ అంటే స్పెషల్గా రూమ్స్ ఏమి ఉండదు, స్పెషల్గా హాల్ ఏమి ఉండదు, జస్ట్ వాష్రూమ్స్ ఉంటాయి, స్నానం చేయడానికి కూడా ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి స్నానం చేసేసి బట్టలు కూడా లోపల కట్టుకోవడానికి ఉంటుంది అనమాట. సో డ్రెస్సెస్ అవన్నీ వేసుకొని రెడీలు అయ్యి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10-10:30 ఆ టైం అయితే అయ్యింది. అప్పటికి ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. అదిగోండి మేము అక్కడ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అంతా ఫెసిలిటీ అయితే చాలా బాగా పెట్టారు, చాలా వాటర్ పెట్టారు. అంటే
బాగా సమ్మర్ కదా, ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు. అదిగాక బయట ఉన్నాం కాబట్టి ఇంకా జనాలు ఫుల్గా వస్తారు కాబట్టి సో చాలా ట్యాంక్స్ అయితే పెట్టారు, వాటర్ ట్యాంక్స్. సో మేము అంతా రెడీ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ వాలంటీర్స్ మనకి బొట్టు పెట్టి మన పేర్లు చెప్తే, అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసిన వాళ్ళు నేమ్స్ చెప్తే మనకి ఇట్లా ఒక ట్యాగ్ లాంటిది ఇస్తారు. సో ఆ ట్యాగ్ అనేది మన హ్యాండ్కి వేసుకోవాలన్నమాట. అందరు ట్యాగ్స్ వేసుకొని కూర్చున్నారనమాట. ఇక్కడ మెడిటేషన్ క్లాస్ గురించి కొంచెం చెప్తూ ఉన్నారు. అంటే మెడిటేషన్ గురించి కానీ హీలింగ్ గురించి కానీ అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఈవెంట్స్. అంటే ఇక్కడ మెయిన్ జరుగుతుంది ఏంటి అంటే హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి చిన్నజీయర్ స్వామి వచ్చి ఇక్కడ 1000 పిడకలతో హోమం అయితే జరుగుతుందనమాట. ఆవు పిడకలను ఏదో సంథింగ్ చెప్తున్నారండి. అది ఈవెంట్ అంతా కూడా మాకు ఒక, అంటే మా ఆడబిడ్డకి ఒక మెసేజ్ లాగా వచ్చింది. తను క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో వాళ్ళకి వస్తేనే మెసేజ్, ఇంకా దాన్ని బట్టి మేమైతే వెళ్ళామన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ హోమం. అండ్ దానికి తోడు ఆఫ్టర్నూన్ మనకి హీలింగ్ మెడిటేషన్ కూడా ఉందన్నమాట. సో రెండు ఒకే రోజు జరుగుతున్నాయి కాబట్టి చాలా పవర్ఫుల్ ఉంటాయని చెప్పేసి వెళ్ళామన్నమాట అందరూ. సో ఈలోపు కొంచెం సేపు హీలింగ్ మెడిటేషన్ వాళ్ళు మాట్లాడారు. తర్వాత చిన్నజీయర్ స్వామి అయితే వచ్చారనమాట. చిన్నజీయర్ స్వామిని డైరెక్ట్గా చూడటం నేను సెకండ్ టైము. ఫస్ట్ టైం మా ఊరి దగ్గర అయితే చూశానమాట. ఇంకా స్వామివారు చాలాసేపు మాతోటి మాట్లాడారు. అండ్ దైవస్మరణ ఎందుకు చేసుకోవాలని చెప్పారు. ఇంకా అట్లా చాలా చాలా విషయాలు అయితే చెప్పారనమాట మాతోటి. ఇంకా తర్వాత అక్కడ హోమాలు కూడా చేశారు. బట్ హోమాలు అయితే మేము లైవ్లో చూడలేకపోయాము. ఎందుకు ఏంటి అనేది కూడా నేను రీజన్ అయితే చెప్తానమాట. ఇక్కడ మేడం కనిపించారు, మీకు అర్థమైందో లేదో. స్టేజ్ మీద ఒక మేడం ఉన్నారు. ఆ మేడమే హీలింగ్ మెడిటేషన్ గురించి చెప్పే మేడం అనమాట. అవి స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అండ్ హైదరాబాద్ వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది బహుశా. ఎందుకంటే అక్కడ మాకు చాలామంది మాట్లాడిన వాళ్ళందరూ కూడా మేము లోకలే హైదరాబాదే అని చెప్పిన వాళ్ళే. మేము విజయవాడ నుంచి వచ్చాము అనగానే వాళ్ళందరూ షాక్ అయ్యారనమాట. ఏంటి అక్కడి నుంచి వచ్చారా, ఎలా తెలిసిందని చెప్పి షాక్ అయ్యారు. అంటే దూరాభారం నుండి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది, ఓన్లీ లోకల్ వాళ్ళే చాలా మంది వచ్చారనమాట. చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు నాకు తెలిసి. సో అట్లా చిన్నజీయర్ స్వామి చాలాసేపు అయితే స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ అంటే డైరెక్ట్ మనకి నవ్విస్తూ అలా మాట్లాడారనమాట. అది మనకి స్పీచ్ లాగా కూడా అనిపించలేదు. చూసారు కదా, జనాలందరూ బాగా టైర్డ్ అయిపోయి కొంతమంది నిద్రలు కూడా పోతున్నారనమాట. ఇదిగోండి మా బుడ్డది కూడా నిద్రపోతూ ఉంది. అక్కడ మనకి మధ్యలో బటర్ మిల్క్ కూడా ఇచ్చారు. ఇంకా వాటర్ తాగడానికి ట్యాంక్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. మధ్యలో తింటూ ఉన్నారు అందరూ. అంటే మార్నింగ్ టిఫిన్ పెట్టినట్టు లేరు ఇక్కడైతే ఏం టిఫిన్ పెట్టలేదు. మేము వచ్చేసరికి 9 అయింది కదా, ఇంకా టిఫిన్ కూడా లేకపోయేసరికి మాకు మస్తు ఆకలేసింది. ఇంకా మేము తీసుకెళ్ళినవే కొన్ని ఉంటేను, జాంకాయలని లైక్ ఆ స్వీట్స్ అని అలాంటివి ఉంటేను అవే తిన్నామన్నమాట. మేము అక్కడ కూర్చొని అవన్నీ వింటూ తిన్నాము. తర్వాత ఇక్కడ కొంతమంది వేద బ్రహ్మణులతో మాకు కొన్ని శ్లోకాలు అయితే పలికిచ్చారనమాట. సో అవన్నీ కూడా మీరు కూడా వినొచ్చు. దానికన్నా ముందు ఒక మెయిన్ విషయం అనమాట. మనం ఎప్పుడైనా దైవ స్మరణ అంటే దేవుణ్ణి స్మరించేటప్పుడు మన 2 చేతులు పైకెత్తి మన కంఠంలో నుంచి ఎంత వాయిస్ అయితే వస్తుందో అంత గట్టిగా స్మరించాలి అని చెప్పి అందరినీ చేతులెత్తి స్మరించమని చెప్పారనమాట. యోగకలేవ చైవ గురోన్మధ్యే ప్రాణనామేస్య విన్నారు కదా. అలా మేమైతే దేవుడి స్మరణ చేసుకొని తర్వాత కొన్ని ఫోటోలు కూడా దిగామన్నమాట. మా ఆడబిడ్డ ముందు వైపు కూర్చుంది, అందుకనే ఫొటోస్లో రాలేదు. ఇక్కడ చాలామంది పిల్లలు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, ఇంకా చాలామంది అమ్మవార్లు అన్ని వేషాలు వేసుకొని అయితే వచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళందరూ ఒక నృత్యం చేయడానికి అయితే స్టేజ్ మీదకి వెళ్ళారు. అంటే చిన్నజీయర్ స్వామి మొత్తం
మాతోటి దైవస్మరణ చేయించి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆమ్, అక్కడ భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. జనాలందరూ మెల్లిమెల్లిగా భోజనానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఈలోపు పిల్లలు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అందరూ సహకరించండి, పిల్లలు నృత్యం చేస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట అక్కడ. ఇంకా మా ఆయన ముందుకెళ్ళేసి వీడియో అయితే తీశాడు. ఎంత కన్నుల పండగగా ఉందండి, అసలు ఎంతమంది సకల దేవతలు ఇక్కడే కనిపిస్తున్నారనమాట. అందరూ బుజ్జి బుజ్జి పిల్లలు చాలా బాగున్నారు. అక్కడ మీరు గమనించారో లేదో, వెనక వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, ఇంకా ఆ మిగతా అమ్మవార్లు అందరూ కూడా ఉన్నారనమాట. చాలా బాగా జరిగిందండి ఈవెంట్ అయితే. అన్నిటికన్నా హైలైట్గా ఈ డ్యాన్స్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ చాలాసేపు చాలా పాటలకి డ్యాన్సులు వేశారు. ఇంకా అష్టలక్ష్మి స్తోత్రానికి, ఇంకా మహిషాసురమర్దిని స్తోత్రానికి, ఇట్లా చాలా పాటలకైతే డ్యాన్సులు వేశారు. మేము అంతసేపు వీడియో అయితే తీయలేదు కానీ చాలాసేపు వీడియో అయితే తీసామన్నమాట. మీకు మాత్రం కొంచెమే పెడుతున్నాను. నృత్యం చూస్తుంటే నాకు అనిపించింది, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటే పోయిద్ది, ఇలాంటి వాటికి అటెండ్ అవుతూ ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి అనిపించింది అనమాట. అంత బాగా చేశారు పిల్లలైతే. ఇంకా అదంతా చూసుకొని తర్వాత మేమైతే భోజనానికి వెళ్ళాము. భోజనం దగ్గర కూడా ఫుల్ అంటే ఫుల్ లైన్ ఉందన్నమాట. మేము ఇంకా అక్కడి నుంచి చూస్తూ ఉన్నాము. తర్వాత తినేసి ఈలోపు హోమం జరిగింది అక్కడ. హోమానికి అందుకే అటెండ్ అవ్వలేకపోయాము. భోజనం టైము హోమం టైము ఒకటే అయ్యింది, అందుకనే చూడలేకపోయామన్నమాట. భోజనం టైము, హోమం టైము, పిల్లలు నృత్యం చేసే టైము అన్నీ ఒకే టైంలో జరిగినాయి, అందుకనే అస్సలు చూడలేకపోయాము. ఇంకా భోజనం చేసి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం 8 హోమగుండాలు 9 హోమగుండాలు పెట్టి అటన్నిట్లో ఆవు పిడకలు అయితే వేసి చిన్నజీయర్ స్వామి పూజలు అయితే చేశారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అందరం ప్రదక్షిణాలు చేసి అక్కడ విభూది పెట్టుకొని వచ్చాము. ఇంక ఇక్కడ అన్ని కుర్చీలు ఖాళీ చేస్తున్నారు, అందరూ హీలింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారనమాట. అంటే పెద్దవాళ్ళు, కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఏంటంటే ఇట్లా మనకి మ్యాట్స్ తెచ్చుకుంటే మ్యాట్స్ లేదా బెడ్షీట్స్ వేసుకొని మనకి తల కిందగా ఏదన్నా కొంచెం కంఫర్ట్గా ఉండేటట్టు ఒక మనిషి టచ్ చేయకుండా కళ్ళకి ఏదైనా అడ్డం కట్టేసుకొని హీలింగ్ అనేది చేయాలన్నమాట. 3 o'clockకి స్టార్ట్ అయింది, 7:15 7:30 వరకు హీలింగ్ అయితే జరిగిందనమాట. హీలింగ్ కూడా చాలా పీస్ఫుల్గా, అసలు మన మైండ్లో ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ ఉంది హీలింగ్ మాత్రం. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది హీలింగ్ క్లాస్ అయితే. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ స్నాక్స్ పెట్టారు, కొంచెం బూందీలాగా అండ్ మజ్జిగ కూడా ఇచ్చారు. అవన్నీ తినేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. అప్పటికి టైం 7:45 అలా అవుతుంది. ఇంకా మీకు అందరికీ తెలుసు కదా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో లోపల మొత్తం 108 టెంపుల్స్ ఉంటాయన్నమాట. రామానుజ స్టాచ్యూకి చుట్టూతా ఉంటాయి ఆ టెంపుల్స్ అన్నీ. మాడబిడ్డ ఎప్పుడు చూడలేదంట, బట్ ఇప్పుడు వెళ్ళినా కూడా అదంతా చూడడానికి అయితే అవ్వలేదు. నైట్ అయింది కదా, ఫుల్ అంటే ఫుల్ లైటింగు, హారతులు అవన్నీ అయితే ఇస్తూ ఉన్నారు. ఎంట్రన్స్ ఒక సైడ్ ఉంది, ఎగ్జిట్ ఒక సైడ్ ఉంది, అదిగోండి ఆ మూల ఉంది ఎగ్జిట్. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. సో టెంపుల్ అంతా లైటింగ్ వేశారు కాబట్టి గోల్డెన్ టెంపుల్ లాగా భలే మెరుస్తుంది. ఇంకా అదంతా వ్యూ తీసుకుంటూ వెళ్తున్నాము. టెంపుల్ ఇటు సైడ్ ఉంది, దానికి ఆపోజిట్లోనే ఒక పెద్ద షెడ్ కట్టి అక్కడైతే ఈవెంట్ కండక్ట్ చేశారనమాట. ఇంకా అక్కడ నుంచి మనకి వాళ్ళు బస్ అయితే పెట్టారు శంషాబాద్ వరకు. సో మేమందరం బస్ ఎక్కి శంషాబాద్ వరకు వచ్చాము. మా ఆయన మాత్రం మధ్యలో గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దిగాడనమాట. అక్కడంతా హైవేకి మొత్తం లైటింగ్ పెట్టి ఏదో ఫౌంటైన్స్ చాలా బాగుందంట. సో ఇంకా మా ఆయన అక్కడంతా కూడా కొంచెం వీడియో అయితే తీశాడు. బస్ ఎక్కిన తర్వాత నేనైతే వీడియో తీయలేదు. ఇంకా మా ఆయన అక్కడ టిఫిన్ తిని మళ్ళీ అక్కడ నుంచి హైటెక్ సిటీకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ టిఫిన్ తిన్నాడు. ఇంకా అక్కడ ఏది కనిపిస్తే అదనమాట, అక్కడ మొత్తం కూడా వీడియో అయితే షూట్ చేశాడు. ఏం షూట్ చేశాడు, ఎక్కడ తీశాడు అని కూడా నేను అడగలేదు, బట్ అయితే చెప్పాడనమాట. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్లో ఇలా ఉంది అని చెప్పేసి తీశాడు వీడియో. ఇంకా అవన్నీ కూడా నాకైతే షేర్ చేశాడు. మేము శంషాబాద్లో దిగి మేము అక్కడి నుంచి మళ్ళీ కాచిగూడ అయితే వెళ్ళామన్నమాట ఆటో మాట్లాడుకొని. చాలా అంటే చాలా కష్టమైంది, ఎందుకంటే లగేజ్ ఒక పక్క నిద్ర వస్తుంది, ఫుల్ నిద్ర లేదు, పిల్లలు, ఇక అట్లా అయిపోయింది. అంటే కొంచెం రిస్కీగా అనిపించింది అనమాట. మేము శంషాబాద్ బస్ స్టేషన్లో దిగిన తర్వాత మాకు అక్కడ ఒక్క ఆటో కూడా దొరకలేదనమాట కాచిగూడ వరకు. మేము మళ్ళీ అక్కడి నుంచి స్పెషల్గా ఆటో మాట్లాడుకొని
అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మీరు చూసారా, చిత్తూరు నాయుడు తోటకూర ఎటకూర అని చెప్పి భలే పెట్టాడు. అదేదో హోటల్ అనుకుంటా బహుశా. చాలా బాగుందండి. లోపల కూడా ఏదో గేమ్స్ అట్లా అయితే ఉన్నాయన్నమాట. పార్కింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా మా ఆయన అవన్నీ చూసుకొని హైటెక్ సిటీకి వెళ్ళాడు. అక్కడ బస్సు అయితే ఎక్కేసాడనమాట మా ఆయన. మేము కాచిగూడ వెళ్ళేసి ట్రైన్ అయితే ఎక్కాము. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత మా ఆయనకి ఒక పావు గంటకి బస్సు వచ్చిందంట. సో మా ఆయన ఎక్కిన బస్సు అయితే ఇదే, వినైస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇక్కడ మా ఆయనకి పైన వైపు వచ్చింది బెడ్, పైన వైపు బుక్ చేసుకున్నాడు అనమాట. అండ్ చాలా తక్కువ రేట్లో బుక్ చేసుకున్నాడు కూడా. 500 550 అలా పడింది అంతే కాస్ట్ కూడా. చాలా బాగుందండి బస్ కూడా. చాలా కంఫర్ట్గా నైట్ 10:30కి ఎక్కితే మార్నింగ్ 8 o'clock కల్లా వచ్చేసాడు. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళాడు. మేము కాచిగూడలో ఎక్కితే మార్నింగ్ 6కి ఆ టైంలో దిగేసాము తెనాలి. అక్కడ నుంచి న్యూస్ వీడియో వచ్చేసి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. సో హైదరాబాద్ అయితే ఆ ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఈవెంట్ మంచిగా చూసుకున్నాము. మార్నింగ్ నుంచి నైట్ దాకా చూసి ప్రశాంతంగా రామానుజ స్టాచ్యూ కూడా చూసుకొని రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఇంకా మా ప్రయాణం అయితే అలా జరిగింది. సాటర్డే నైట్ వెళ్ళాము, మండే మార్నింగ్ అలా వచ్చేసామన్నమాట. ఇంకొక మెయిన్ విషయం, మా ఆయన్ని ఎంత బుజ్జగించి తీసుకెళ్ళాను ఈ ఈవెంట్కి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఈవెంట్ అంట. ఇలాంటి ఈవెంట్ 3 monthsకి ఒకసారి అలా కండక్ట్ చేస్తారని విన్నాను. సో మళ్ళీ జూలై ఆర్ ఆగస్ట్ ఆ టైంలో ఉండొచ్చు. ఇక్కడ ఈవెంట్ జరిగేటప్పుడు లైవ్ కూడా జరిగింది. అది చాలా మంది ఫోన్స్ లోనే చూసారు. మీలో ఎవరైనా చూసుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఎవరికైనా తెలుసుంటే ఇలాంటి హీలింగ్ గురించి అది కూడా కామెంట్ చేయండి. చాలా బాగుంటది హీలింగ్ అయితే. సో మీకు ఎవరికైనా కుదిరితే ఒకసారి ఆ హీలింగ్ గురించి ఒకసారి సెర్చ్ చేసి చూడండి. వీడియో అయితే అదే అనమాట. మా ఆడబిడ్డని చూపించలేదని చెప్పేసి మీరు అడుగుతారు. తనకి వీడియోస్ లో కనపడడం నచ్చదనమాట. పిల్లలు కూడా కనపడడం ఇష్టం లేదు. బట్ ఏదో అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను, ఎక్కువైతే యాడ్ చేయలేదు వాళ్ళ గురించి కూడా. సో అంతే ఈ వీడియో అయితే. సో ప్లీజ్ అందరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మర్చిపోకుండా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి అందులో కూడా ఫాలో అయిపోండి. మంచి మంచి రీల్స్ మీకోసం పెడుతూనే ఉన్నాను రోజు. ఇంకొక విషయం, మెయిన్ థింగ్ ఉందన్నమాట. ఎవరైనా రామానుజ స్టాచ్యూకి వెళ్ళాలి అనుకుంటే ఓన్ వెహికల్స్ తో మాత్రమే వెళ్ళండి. లేదంటే మాత్రం చాలా కష్టమవుతుంది. వెళ్ళడం రావడం చాలా కష్టమవుతుంది. అండ్ చాలా రేట్ కూడా అడుగుతారు. సో ఓన్ వెహికల్స్ పెట్టుకొని మాత్రమే వెళ్ళండి అనమాట. లాస్ట్ టైం మేమైతే ఆటో మాట్లాడుతున్నాం కాబట్టి లోపల దాకా వెళ్ళింది. అండ్ పార్కింగ్ అక్కడే జరిగింది. తర్వాత నైట్ కూడా ఆటోలోనే రిటర్న్ వచ్చాము. ఈసారి ఓన్లీ వెళ్ళడం వరకే బుక్ చేసుకున్నాం అనమాట. అది కూడా కాస్ట్ టూ మచ్ గా పడింది. అండ్ రిటర్న్ మాత్రం వాళ్ళు దేవుడి దయ ఉంది కాబట్టి వాళ్ళు రిటర్న్ బస్సెస్ పెట్టారు. మేము ఇంకా అక్కడ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం. అది కూడా కొంచెం 250-300 దాకా అయితే పడిందిలేండి. సో ఖర్చు ఎంతైనా పర్లేదు, మనకి దేవుడు ముఖ్యం కాబట్టి అలాంటివన్నీ చూసుకోకుండా అయితే వెళ్ళొచ్చాము. మీరు నార్మల్ గా విజిటింగ్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళండి. Thank you so much for watching this video. Love you all. Bye bye.